హాయ్ అండి, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. నేను 3 రోజులు అవుతుందండి వీడియో చేసి పెట్టలేదు. రైసు, మంచి పప్పు అండి, ఎర్రపప్పు, సోరకాయ పప్పు చాలా బాగుంటుందండి. సోరకాయ పప్పు మామిడికాయ తొక్కు అంచు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇక నేను కుక్కర్ లేదండి, బౌల్ ఇందులో వేసేసాను. చాలా బాగుంటుంది. ఎర్రపప్పును చాలా టేస్టీగా ఉంటుందండి. నానబెట్టేసుకోవాలి కడిగి మంచిగా నీట్గా. చిన్న సొరకాయ అండి, ఇక ముక్కలు కోసి పెట్టేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ పోసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, ఇక గోలాలండి. అవి మంచిగా గోలినాక ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇక అన్నీ వేసుకోవాలండి, 1 by 1. సూపర్ ఉంటుందండి ఎర్రపప్పు, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఒక కప్పు అండి, ఒక కప్పు మంచి కడిగి నానబెట్టేసుకున్నా. సూపర్గా ఉంటుందండి. కుక్కర్లో వేసుకుంటే సోరకాయ మెత్తగా అయిపోతుంది అని నేను ఇట్లా చేసినానండి. పప్పు అయితే ఊకనే ఉడుకుతుందండి, ఎర్రపప్పు. ఇక పచ్చిమిర్చి వేసాను. ఇక కందిపప్పు అంటే ఉడకది, ఎర్రపప్పు అయితే ఊకనే మెత్తగా ఉడికిపోతుంది. నానబెట్టేసుకుంటే చాలు. ఇక ఉల్లిపాయలు వేసిన, ఇక అవి కూడా మంచి గోలాలి. మంచి రెడ్ గోలిన మామూలు జస్ట్ అట్లా గోలితే చాలండి. సూపర్గా ఉండండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మేము ఎక్కువ చేసుకోమండి ఎర్రపప్పు, ఈ మధ్యలో చేస్తున్నాం. చాలా బాగుంటుంది పప్పు. మనకు పప్పు కుక్కర్లో వేసుకోవాలని ఏమి ఉండదండి, తొందరగా ఉడికిపోతుంది. కరివేపాకు మనము కుక్కర్లు అంటే కందిపప్పు ఉడకదని వేసుకుంటాము, కానీ ఎర్రపప్పు అయితే మంచి ఇట్లా వేసుకున్నాం. ఉల్లిగడ్డ, కందిపప్పు, ఎర్రపప్పు కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది మసాలా పప్పు. ఇక పసుపు వేసుకున్నా, మంచి గోలాలి. గోలిన తర్వాత ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి పప్పు. మీరేం చేశారు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పప్పు ఎలా ఉందో మీరు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సొరకాయలు వేసుకోనండి. సొరకాయలు కూడా మంచిగా అలా ఆయిల్లో గోలాలి. గోలితే మంచిగా ఉంటుందండి. మంచిగా ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes మంచిగా మగ్గుతుంది అలా. ఇక పప్పు తొందరగానే ఉడుకుతుందండి. సోరకాయ మంచిగా కుక్కర్లో వేస్తే మెత్తగా అయిపోతుంది, నాకు ఇష్టం ఉండదు. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ముక్కలు ముక్కలు ఉంటే సోరకాయ బాగుంటుంది. మెత్తగా అయితే బాగుండదండి సోరకాయ. కుక్కర్లో వేస్తుండే కానీ మెత్తగా అయిపోతుందని వేయలేదు. ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఇక అది కొద్దిగా 5 minutes మగ్గితే చాలు. చూడండి మగ్గింది, సూపర్ అయింది. ఇక టమాటాలు వేసుకొని ఇందులోనే టమాటాలు కూడా కొద్దిగా 5 minutes కలిపి మూత పెట్టేసుకోవాలి. మీరేం చేశారండి? నేను మాత్రము 3 days అవుతుందండి చేసి, వీడియో పెట్టడం టైం కుదరలేదు. ఇప్పుడు చేస్తున్నానండి వీడియో. కారం మనకు సరిపడి కారం వేసుకోవాలండి. కొంతమంది సప్పగా తింటారు, కొంతమందికి స్పైసీగా తింటారు. కారం ఫస్టే ఉప్పు వేసిన కదండి, మన తర్వాత తక్కువ పడితే ఉప్పు కారం వేసుకోవాలి. కొద్దిగా మగ్గాలండి, కొద్దిగా ఎర్రపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టేసుకున్నాం కదా. ఇక ఇది కొద్దిగా మగ్గినాక మూత పెట్టేసి కొద్దిగా మగ్గాలండి. కారం వేసినాం కదా, చూడండి ఉడికిపోయింది మంచిగా. ఇక ఎర్రపప్పు ఇందులో వేసుకోవాలి. అది కూడా కొంచెంసేపు కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక కప్పు ఉంటుందండి ఎర్రపప్పు. ఇక కలిపి ఒక 5 minutes అట్లా పెట్టేసుకోవాలి మూత. కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. కొద్దిగా లూజే ఉండాలండి పప్పు, మరి గట్టిగా ఉంటే కూడా బాగుండదు. కొద్దిగా వాటర్ పోసుకోవాలి.
ఒక గ్లాస్ సగం పట్టిందండి గ్లాసు. మళ్ళీ ఒక సగం గ్లాస్ వేసుకున్నాను తర్వాత ఉడికిన తర్వాత. కొద్దిగా ఉడికినాక ఇంకో సగం గ్లాస్ పట్టిందండి. వేసి మూత పెట్టేసుకోవాలి. ఇక మంచిగా ఉడకాలి ఇట్లా సొరకాయ. ఇంక పప్పు అంటే జల్లే ఉడికిపోతుందండి, కానీ సొరకాయ ముక్కలు ముక్కలు బాగుంటుందండి. అట్లా మెత్తగా ఉడికితే బాగుంటుంది సొరకాయ. అయిపోయిందండి, కొత్తిమీర కూడా వేసిన, పప్పు కూడా అయిపోయింది చూడండి. సూపర్ ఉంటుందండి పప్పు సొరకాయ. బాయ్ బాయ్, సీ యూ.